ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హన్మకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ హాజరయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హామీలను నెరవేర్చిందని భట్టి విక్రమార్క అన్నారు. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, రైతు సంఘ నాయకులు కూడా హాజరయ్యారు. రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరించారు. రైతు భరోసాని ఇవ్వకుండా చూస్తున్నది అని ఒక ఆరోపణ చేస్తుంది ఆనాటి ముఖ్య నాయకులు. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. అసలు రైతన్న ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ మీద వచ్చిన రైతు పంట మీద వచ్చిన దాన్ని ఇన్కమ్ చూపిస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళకి రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఏదైతే రైతు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసిన పెద్దలు కొంతమంది ఫామ్ హౌస్ లో నాకు ఇన్ని 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి అని లెక్కలు చూపించి ఆ లెక్కలకి ట్యాక్స్ కడుతున్న అటువంటి పెద్ద మనుషులకు మట్టుకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది. రైతు బంధులో తప్పులు జరిగాయని మంత్రి సీతక్క అన్నారు. నిజానికి వ్యవసాయం చేసిన రైతులకు కాకుండా పట్టాలు ఉన్న వారికి మాత్రమే గతంలో రైతు బంధు ఇచ్చారన్నారు. మరోవైపు మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రైతు బంధు పథకంలో భూస్వాములకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూస్వాములు లక్షల రూపాయలు పొందారన్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీలు అందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఇక పశువులను కూడా ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. పశువులు చనిపోతే రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో జరిగినటువంటి లోపాలు, అదేవిధంగా అన్యాయాలు అనేకం ఉన్నాయి. దాన్ని యాజ్ టీజ్ గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు, కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది అనేటువంటి అర్థాన్ని మార్చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు, కానీ పట్టాకు పెట్టుబడి ఇచ్చేసారు. పట్టా ఎవరుంటే వాళ్ళే అనే యాంగిల్లో తీసుకొచ్చారు. దాంతో చాలా క్షేత్రస్థాయిలో ధరణి కావచ్చు, ఇతరత్ర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నారు, 40-50 ఏళ్ళ నుంచి పట్టా ఒకరికి వచ్చింది. మరి గత ప్రభుత్వం రైతు బంధు అనే పేరిట ఇచ్చినప్పుడు ఆ రోజు రైతు బంధు ప్రకటించే రోజు నేను ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే ఉన్నప్పుడు ఆయన అందరి అభిప్రాయాలు అడుగుతూ నన్ను కూడా అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, అందరికీ ఇవ్వడం కంటే మీరు ఒక కట్ ఆఫ్ ఎకరాలు ఇన్ని 10 ఎకరాల 2 ఎకరాల అని పెట్టుకొని ఇస్తే బాగుంటుందన్న. అందరికీ ఇస్తే మాత్రం దానికి విలువ ఉండదు. పెద్ద పెద్ద రైతులు అంటే చాలా భూస్వాములు అటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు పోతాయి. చిన్న సన్నకారు రైతులకు మాత్రం కొద్ది అమౌంట్ వస్తుందని చెప్పితే అప్పుడు ఆయన ఏమన్నారంటే వాళ్ళు ఒక 10-20% ఉంటారు కావచ్చు, వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇస్తే తప్పే ఉన్నదని చెప్పే పద్ధతిలో